డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వైబ్రెంట్ వంశీ గారు. సో సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ, అతని వ్యక్తిత్వం అనేది మనం మాట్లాడుకునే మేనిఫెస్టేషన్కి కానీ యూనివర్స్కి కానీ ఏదైనా చేంజెస్ తీసుకొస్తుంది. అంటే ఒక వ్యక్తి ఇలా ఉన్నాడు అంటే ఆ వ్యక్తి పట్ల యూనివర్స్ ఒకలాగా, ఇంకో వ్యక్తి ఇంకోలా ఉన్నాడంటే ఆ వ్యక్తి పట్ల యూనివర్స్ ఇంకోలా బిహేవ్ చేస్తుందా? 100% విల్ డిస్కస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. అందరికీ నమస్తే. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. సో వ్యక్తిత్వం విచ్ మీన్స్ పర్సనాలిటీ అంటాము. యూనివర్స్ అందరికీ ఒకటే, యూనివర్స్ అందరికీ ఒకటి, అనంత విశ్వం అందరికీ ఒకటే. కానీ అనంత విశ్వం అందరికీ ఒకలా స్పందించదు. అందుకే కొంతమంది ఫాస్ట్గా సక్సెస్ అవుతారు, కొంతమందికి సక్సెస్ని టేస్ట్ కూడా చేయరు. 50, 60, 70 సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. మేబీ వాళ్ళ దృష్టిలో సక్సెస్కి చాలా చాలా డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. బట్ ఓవరాల్గా ఒక మనిషికి సక్సెస్ ఏంటి అంటే ఫ్యామిలీతో గుడ్ రిలేషన్షిప్స్ ఈజ్ ఆల్సో సక్సెస్. రోటీ కపడా మకాన్ గడివింది కూడా సక్సెస్నే. ఒక నేమ్, ఒక ఫేమ్, ఒక రికగ్నిషన్ కూడా సక్సెస్నే. సేవింగ్స్లో కొంత మనీ ఉండడం కూడా సక్సెస్నే. సి, ఒక పర్సన్ టు పర్సన్ సక్సెస్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. కానీ మీరు అడిగేటట్టు యూనివర్స్ మనకి స్పందించాలి అన్నా, అనంత విశ్వం మనకి రెస్పాండ్ అవ్వాలి అన్నా కొన్ని పర్సనాలిటీస్ ఉన్నాయి. ఆ పర్సనాలిటీని మనం కలిగి ఉంటే గనక, ఆ వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉంటే గనక యూనివర్స్ మనకు స్పందించడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ పెద్ద మ్యాజిక్ ఏంటంటే చాలామంది యూనివర్స్ని లవ్ చేస్తారు. ఐ లవ్ యూనివర్స్, ఐ లవ్ యూనివర్స్, ఐ లైక్ యూనివర్స్ అని. యూనివర్స్ మనల్ని లవ్ చేస్తుందా లేదా ఇంపార్టెంట్. యూనివర్స్ మనల్కి స్పందించడం స్టార్ట్ చేస్తేనే రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు మీతో గడపాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, మీతో పాటు ట్రావెల్ చేయాలి అంటే మీరు వాళ్ళని ఇష్టపడుతున్నారా లేదా అన్నది పాయింట్ కాదు, వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా పాయింట్. సో ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడతారో వాళ్ళే కదా మీతో ట్రావెల్ చేయాలనుకుంటారు. సార్, మనీ కూడా మనతో ఉండాలి అంటే మనీని మనల్ని ఇష్టపడాలా, మనీ మనల్ని ఇష్టపడాలా, మనీ మనల్ని గౌరవించడం స్టార్ట్ చేయాలా. అలా ఏమైనా మనం మారేమా? దట్స్ వాట్ ఈస్ కాల్డ్ పర్సనాలిటీ చేంజింగ్ అంట. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? సో ఇక్కడ మీకు ఎలాంటి పర్సనాలిటీ ఉండాలి, ఎలాంటి వ్యక్తిత్వాన్ని మీరు అలవరుచుకుంటే అనంత విశ్వం మీకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది, అనంత విశ్వం మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది, అనంత విశ్వం మీరు ఏది కోరుకుంటే అది ఎఫర్ట్లెస్గా ఇస్తుంది. అసలు ఎఫర్ట్లెస్ అనేది చాలా పెద్ద టాపిక్. అంటే సార్, మీరు ఒక మాట అన్నారు మాట్లాడుతూ, ఒక్కొక్కరికి విశ్వం చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఫాస్ట్ సక్సెస్ చూపిస్తుంది. ఎస్, చాలా మందికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ తెలియదు. ఎస్, రీసెంట్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి, తన పేరు చెప్పను కానీ, తను ఒక స్టాక్స్ ఇన్వెస్ట్ చేశాడు, నా ఫ్రెండే. ఓకే. లిటరలీ హీ గాట్ అంటే ఇనిషియల్ మార్కెట్ ఫాల్ తర్వాత తను స్ట్రాటజీస్తో చేశాడో, ఓకే, ఎలా చేశాడు, తనకు ఒక 20 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఆసమ్. సీరియస్లీ చాలా మంది నమ్మరు, బట్ ఈజ్ ఒక ప్రొఫెషనలే. తను ఒక ప్రొఫెషనలే. ఓకే. సో ప్రొఫెషనల్ కాబట్టి 20 lakhs వచ్చాయని కూడా అనొచ్చు. బట్ ఇలాంటి వాళ్ళ ఎగ్జాంపుల్లో చూసినప్పుడు, నా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, తను కూడా ప్రొఫెషనలే కానీ తనకి రాలేదు. ఓకే. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటారు? తనకి ఎందుకు మరి ఇలా జరిగింది? స్టాక్స్ అనేది ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఎవరు గైడెన్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తారు, అతను ప్రొఫెషనల్ ఇన్వెస్టరా, నిజంగా ఇన్వెస్ట్మెంట్ గురించి ఏమైనా చదువుకున్నారా, ఆర్ ఎల్స్ ఎవరైనా గైడెన్స్ ద్వారా తను ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేక తినే ఒక పర్సన్కి కంప్లీట్ అప్ చెప్పేసి ఓన్లీ మనీని మాత్రం ఇన్వెస్ట్ చేస్తారా అనేది డిఫరెంట్ సినారియోస్ మీద ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఎర్న్ చేసింది మనీ, రైట్? ఓవరాల్గా చూసుకుంటే ప్రాఫిట్ ఆర్ లాస్, తనకి ఎక్కువ వచ్చింది, దీనికి లాస్లోకి వెళ్ళున్నాడు. దట్ ఈస్ ద గేమ్, దట్ ఈస్ ద గేమ్. సో ఎలాంటి వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉంటే ప్రాఫిట్స్ని తీసుకోగలం, ఎలాంటి వ్యక్తిత్వాన్ని మనం అలవరుచుకుంటే యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్ స్టార్ట్ అయితే అన్నది పాయింట్. ఇక్కడ 2 పర్సనాలిటీస్ ఉన్నాయి. మేక్ ఏ నోట్, వీలైతే నోట్ చేసుకోండి. ఒకటి గివింగ్ పర్సనాలిటీ, దాన్నే లా ఆఫ్ కాంపన్సేషన్ అని కూడా చెప్పొచ్చు. గివింగ్ పర్సనాలిటీ, వీఆర్ గివర్స్ అండి. అనంత విశ్వం మీద భూజన్మ తీసుకునేది దేనికి? ఇవ్వడానికే. వీఆర్ గివర్స్. ఇప్పుడు వాట్ ఐఎమ్ గివింగ్ అమేజింగ్ సబ్జెక్ట్. ఇప్పటి వరకు తెలుగులో ఎవరూ తీసుకొని రాని జ్ఞానాన్ని మనం పంచుతూ ఉన్నాం లోక కళ్యాణం కొరకు, వాళ్ళందరూ సక్సెస్ అవ్వడం కొరకు. వాట్ వీఆర్ వీఆర్ గివర్స్. బట్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలా? ది బెస్ట్ ఇవ్వాలి. యూనివర్సల్ సబ్జెక్ట్ ఏం చెప్తా ఉందంటే, మన ఎర్నింగ్స్లో ఏదైతే ఎర్న్ చేస్తామో పెర్ మంత్ ఒక 50% ఆఫ్ అమౌంట్ సేవింగ్స్ చేసుకొని అన్ని ఫండ్స్లో పెట్టుకొని వీళ్ళు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి కొంత హోమ్ నీడ్స్కి అన్నిటికీ యూజ్ చేస్తాం, అంతా బాగానే ఉంటుంది. బట్ ఇక్కడ కొన్ని నియమాలు ఉంటాయి, విశ్వానికి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి.
ఈ యొక్క వ్యక్తిత్వంతో కలిపి నేను అది మీకు గైడ్ చేస్తాను. సో ఈ లా ఆఫ్ కాంపన్సేషన్ ఎలా చెప్తుందంటే అవుట్ ఆఫ్ 100%, ఓకే, ఒక 10% ఆఫ్ మనీని మనం తీసి 5 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఎలా? 5 పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో 100%లో ఒక 10% తీసి ఆ 10% అమౌంట్స్ని 5 పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో పెర్ పార్ట్కి 2% రేషియో ఉంటుంది. ఫస్ట్ 2% ఆఫ్ మనీ మన సెల్ఫ్కి ఇన్వెస్ట్ చేసుకోవాలి. మనకు ఒక సినిమాకి వెళ్ళాలనిపిస్తే ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళడమే సినిమాకి. ఆత్మ సంతృప్తి లేనిది మేనిఫెస్టేషన్స్ అవ్వవు. మళ్ళీ సోల్ హ్యాపీగా లేదనుకోండి, వాట్ యు అట్రాక్ట్. ఇన్నర్ సెల్ఫ్ హ్యాపీ లేదనుకోండి, వాట్ యు అట్రాక్ట్. ఏమైనా అట్రాక్షన్ అవుతుందా? మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? నో. సో ఒక 2% అమౌంట్ ఏదైతే మనం తీసుకున్నామో సెల్ఫ్గా ఖర్చు పెట్టుకోవాలి. ఒక దగ్గరికి వెళ్ళి ఏమైనా తినాలనిపిస్తే విల్ గో, ఒక ప్లేస్కి వెళ్ళాలనిపిస్తే విల్ గో అండ్ చిల్, అంతే. అప్పుడు మన యొక్క ఆత్మ సోల్ అనేది ఏమవుతుంది? హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎప్పుడైతే సోల్ హ్యాపీ ఫీల్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ హ్యూమన్ బాడీ అనేది ఎనర్జీ సర్కిల్ అని చెప్పాను. అన్ని ఎనర్జీస్ యాక్టివేట్ అవ్వడానికి, అన్ని చక్రాస్ యాక్టివేట్ అవ్వడానికి సోల్ హ్యాపీ ఫీల్ అవ్వాలి. దిట్ ఈస్ ద టెక్నిక్. ఇక్కడ ఒక ఇంటర్లింక్ ఉంటుంది. బాడీలో ఉన్న చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి అంటే సోల్ హ్యాపీ ఉండాలి మళ్ళీ. సో దాని కొరకు ఒక 2% మనకి ఇన్వెస్ట్ చేసుకోవాలి. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. మన కొరకు నచ్చింది ఏమైనా చేయొచ్చు. ఇంకో 2% మన తల్లిదండ్రులకి, ఎవరైతే మ్యారీడ్ పీపుల్ ఉన్నారో అత్త మామలకి కానీ కన్న తల్లిదండ్రులు కానీ, వాళ్ళకి ఎందుకు చెయ్యాలి అంటే లిజన్, పేరెంట్స్ యొక్క పాజిటివ్ ఆరా మాత్రమే మనం సక్సెస్కి తీసుకెళ్తుంది. ఇది సైన్స్ చెప్తా ఉంది. టాప్ సీక్రెట్ అని కూడా చెప్పొచ్చు, నిగూఢంగా దాచి ఉంచిన రహస్యం అని కూడా చెప్పొచ్చు. తల్లిదండ్రుల యొక్క ఆరా మన సక్సెస్ని డిపెండ్ చేస్తుంది. అందుకే అట్ ఎనీ కాస్ట్ తల్లిదండ్రుల నుండి మనకి పాజిటివ్ బ్లెస్సింగ్సే ఉండాలి, కానీ పొరపాటును కూడా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద నెగిటివ్ మాట్లాడకూడదు. మీకే చెప్తా ఉన్నా, ఎవరైనా పేరెంట్స్ చూస్తూ ఉంటే అట్ ఎనీ కాస్ట్ మీ పిల్లలు ఎలాంటి యాషాలు వేసినా సరే 99% వాళ్ళకి నెగిటివ్ బ్లెస్సింగ్స్ మనం ఇవ్వకూడదు. నువ్వు ఇలా అయిపోవాలరా, నీ బతుకింతే, నువ్వు ఇంతే అని అనకూడదు. పేరెంట్స్ యొక్క ఆరా మన మీద ఎక్కువగా వర్తిస్తుంది. మన పక్కన భగవంతుడే వచ్చి ఇటువైపు అనంత విశ్వం వచ్చి బ్లెస్ చేసి సపోర్ట్ చేసి చేయి పట్టుకొని నడిపించిన తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ నెగిటివ్గా ఉంటే సక్సెస్ ఆపేస్తుంది. యూనివర్స్ కంటే, డివైన్ పవర్ కంటే గొప్పది తల్లిదండ్రుల యొక్క ఆరా. డివైన్ పవర్ కంటే, ఈ అనంత విశ్వశక్తి కంటేను, గాడ్ డివైన్ పవర్ కంటేను, స్పిరిచువల్ పవర్స్ కంటేను తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ వెరీ పవర్ఫుల్. సో వాళ్ళకి మనం ఏదైనా చేయగలగాలి. ఇదేదైతే మనం 5 పార్ట్స్గా డివైడ్ చేస్తామో ఒక పార్ట్ 2% అనేది 100% పేరెంట్స్కి మనం ఇవ్వగలగాలి. దెన్ వాళ్ళ యొక్క ఆరా ఏమని ఫీల్ అవుతుంది? వాళ్ళ అడిగింది మనం ఇచ్చామనుకోండి, వాళ్ళ అడగక ముందే వాళ్ళ నీడ్స్ని, వాళ్ళ డ్రీమ్స్ని ఐడెంటిఫై చేసి మనం ఫుల్ఫిల్ చేసామనుకోండి, వాళ్ళ సోల్ ఏమవుతుంది? వాళ్ళ సోల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. వాళ్ళ సోల్ హ్యాపీ ఫీల్ అయితే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ నెగిటివ్ ఉంటాయా, పాజిటివ్ ఉంటాయా? అఫ్ కోర్స్ పాజిటివ్. సో ఈ హోల్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో డివైన్ బ్లెస్సింగ్స్తో పాటు, యూనివర్సల్ బ్లెస్సింగ్స్తో పాటు తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. సో అందుకొరకు 2% రేషియో వాళ్ళకి ఇవ్వాలి. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ కాంపన్సేషన్ చెప్తా ఉంది. అండ్ థర్డ్ థింగ్ లైక్ చారిటీస్ అని చెప్పొచ్చు. చారిటీ, వీ హ్యావ్ టు డూ సంథింగ్. చాలామంది చారిటీ చేయడానికి రెడీగా ఉన్నారు, బట్ వాళ్ళ పర్స్ పర్మిట్ చేయట్లేదు. సో దట్ ఈస్ ద ప్లేస్ యూనివర్సల్ అనే కాన్సెప్ట్ బయటకు వచ్చింది. వీ హ్యావ్ టు డూ సంథింగ్ కదా. అందుకే చెప్పున్నాం, ఎటువంటి పర్సనాలిటీ మనకు ఉండాలి? గివింగ్ పర్సనాలిటీ. ఒక వ్యక్తిత్వం ఏంటంటే యూనివర్సల్ మనకి బ్లెస్ చేయాలి, ఈ సబ్జెక్ట్ మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక వ్యక్తిత్వం ఏంటి? గివింగ్. ఆ గివింగ్లోనే ఈ లా ఆఫ్ కాంపన్సేషన్ అనేది వస్తుంది. అందులో థర్డ్ థింగ్ ఏంటి? చారిటీస్ అనమాట. వీ హ్యావ్ టు డూ సంథింగ్. అండ్ ఫోర్త్ ఏంటంటే మూగజీవులకి వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఎందుకు అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఏవైతే యానిమల్స్ ఉన్నాయో యూనివర్స్తో మమేకమై ఉంటాయి. మనుషులు నెగిటివ్ మాట్లాడకూడదు, కానీ ఇది ఫ్యాక్ట్ కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. ఏదో ఒక రోజు మనిషి అనేవాడు ఎర్త్ అనే ప్లానెట్ నుంచి బయటికి వెళ్ళాలి, 100% వెళ్తారు, రైట్? సో మనుషులు చనిపోయే సంఘటనలు, సంకేతాలు మనం చూస్తాం, కానీ యానిమల్స్ చనిపోవడం పెద్దగా మనం చూడం. అగ్రీ చేస్తారా? రేర్గా ఏదో డాగ్ యాక్సిడెంట్లో పోవడం చూస్తాం, కానీ మన చుట్టూ ఎన్నో యానిమల్స్ ఉంటాయి, బట్ ఆ లాస్ట్ డేస్ మనకు తెలియదు. హ్యావ్ యూ అబ్జర్వ్? రెగ్యులర్గా వాళ్ళ యొక్క డెత్స్ మనకు కనిపించవు, ఎందుకంటే అవి డివైన్ పవర్స్తో ఆల్రెడీ మమేకమై ఉంటాయి. వాళ్ళ లాస్ట్ డేస్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసేసి ప్రపంచానికి దూరంగా ఒక దగ్గరికి వెళ్ళి ప్రాణాన్ని విడిచిపెట్టిస్తారు. సో అందుకే మూగజీవులకు మనం ఏమైనా చేస్తే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనకు స్టార్ట్ అవుతాయి. సో మూగజీవులు ఎవరు? డివైన్ సోల్స్. మూగజీవులు ఎవరు? డివైన్ పవర్తో కనెక్షన్ ఏర్పడుతుంది. సో వాళ్ళకి ఏమైనా చేసామనుకోండి, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనకు స్టార్ట్ అవుతాయి. వాళ్ళ యొక్క పాజిటివ్ ఆరా కూడా మనకు సక్సెస్ ఇస్తుంది. అందుకే మూగజీవులకు కూడా వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఇలా ఎన్నో విషయాలు మీరు మీ స్టూడెంట్స్కి టీచ్ చేయడం అంటే, నేను
ఆ వర్క్షాప్స్కి అటెండ్ అయ్యి ఉన్నాను. వాళ్ళతో నాకు కూడా ఎంతో కొంత పరిచయం ఉంది. వాళ్ళు చేసే పనులు చూస్తూ ఉన్నాను. మీ గైడెన్స్ అనేది వాళ్ళకి ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీ స్టూడెంట్స్ చేత మీరు చేయించడం నేను చూశాను. మూగజీవులకి అయ్యి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు చేసే సర్వీసెస్ అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళ లైఫ్లో ఇంపాక్ట్ అయితే చూపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ రిజల్ట్స్ కూడా నాకు తెలుసు కాబట్టి త్వరలోనే ఆ రిజల్ట్స్తో కూడుకున్న వీడియోస్ కూడా మీ ముందుకు రాబోతున్నాయి. ఈ వర్క్షాప్స్ ద్వారా ఇంకా ఎలాంటి విషయాలను తెలియజేయబోతున్నారు? ఇంకా ఎలాంటి విషయాల ద్వారా వాళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ తీసుకురావద్దాం అనుకుంటున్నారు? మీ ఎయిమ్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ఎయిమ్ అడిగారు. 2024లో ఎవరైతే శ్రీ వైబ్రెంట్ వంశీ దగ్గర శిష్యరికం తీసుకుంటా ఉన్నారో, యూనివర్సల్ సబ్జెక్ట్ సంబంధించి ఎవరైతే మన వీడియోస్ వాచ్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే మన ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉన్నారో, ఎవరైతే మన క్లాసెస్కి ఎవరైతే వింటున్నారో, వాళ్ళని ధనవంతుని చేయడమే ఈ ఇయర్ నా పాయింట్. నాకు చాలా గోల్స్ ఉన్నాయి. అందులో ప్రియారిటీ నెంబర్ గోల్ 1 వాళ్ళ సక్సెస్సే. వాళ్ళు ఇప్పటి వరకు చూడని సక్సెస్ని చూడాలా, వాళ్ళు ఇప్పటి వరకు చూడని ధనాన్ని చూడాలా, వాళ్ళు ఇప్పటి వరకు చూడని మంచి సంబంధ బాంధవ్యాన్ని చూడాలా, ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీని వాళ్ళు చూడాలా. అండ్ 2 పాయింట్స్తో మనం ఫినిష్ చేద్దాం. సో ఒకటి సెల్ఫ్, అండ్ సెకండ్ పేరెంట్స్కి 2% చేయాలా, థర్డ్ చారిటీస్, అండ్ ఫోర్త్ మూగజీవులకి, ఫిఫ్త్ గురూస్కి. ఎందుకు గురూస్కి అంటే ఒక ఆర్డినరీ పర్సన్ నుండి ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్కి తీసుకెళ్లే బ్రిడ్జే గురువు. ఒక యావరేజ్ మైండ్ సెట్ నుంచి ఒక ఎంటర్ప్రెన్యూరల్ మైండ్ సెట్కి తీసుకెళ్ళిందే గురు. ఒక నార్మల్ క్యాండిడేట్ నుంచి ఒక ఇంటర్నేషనల్ నేమ్ అండ్ ఫేమ్ రికగ్నిషన్ అండ్ మనీని ఎర్న్ చేసుకునే స్థాయికి తీసుకెళ్ళిందే గురు. ఆ పర్సన్ మన లైఫ్లోకి వస్తే లైఫ్లో బ్లెస్సింగ్ స్టార్ట్ అయితే. గురువు ఎప్పుడైనా ఎలా చెప్తాడు? ఏమీ ఆశించడు, బ్లెస్ చేస్తాడు. సక్సెస్ అవ్వాలి, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, విశ్వ సంపద, ఇవన్నిటితో వీళ్ళ జీవితం తులుతూగుతూ ఉండాలని హార్ట్ఫుల్గా బ్లెస్ చేసే వాళ్ళనే గురూస్ అంటాం. వాళ్ళ యొక్క పాజిటివ్ వారా కూడా చాలా అవసరం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి. అండ్ మీ అందరికీ మళ్ళీ చెప్తా ఉన్నా, సో లాస్ట్ మంత్ ఏప్రిల్లో లాంచ్ యువర్ ఫ్యూచర్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో మీ భవిష్యత్తుని మీరే లాంచ్ చేసుకోండి అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. అక్రాస్ సౌత్ ఇండియా నుండి తెలుగు వాళ్ళే కాకుండా ఎన్ఆర్ఐస్ కూడా, ఫారెన్లో ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా తెలుగు వాళ్ళ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ఉన్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, 100కి 10,000% రిజల్ట్స్ని చూస్తున్నారు. రిక్వెస్ట్ మేరకు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా మేలో కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం మీ అందరి కొరకు. సో May 15th నుండి అప్ టు May 21st వరకు హోల్ 7 days శ్రీ వైబ్రెంట్ వంశీతో ఎవ్రీడే మార్నింగ్ మీరు ట్రావెల్ చేయొచ్చు. అరౌండ్ 1.5 hours to 2 hours నేను మీ అందరితో టైం స్పెండ్ చేయబోతా ఉన్నాను. 99% ప్రాక్టికల్ టాప్ సీక్రెట్స్ని మీతో చేయించబోతా ఉన్నాను. అవి మీరు అలవాటు చేసుకొని నిజ జీవితంలో ఆచరణలో పెడితే గనక 2024 ఇస్ ద డ్రాగన్ ఇయర్. 8 నెంబర్ వెల్త్ సంకేతం. ఈ ఇయర్ మీరు చూడని డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, వ్యాపార అభివృద్ధిని, వ్యవసాయ అభివృద్ధిని, ఉద్యోగ అభివృద్ధిని చూడబోతా ఉన్నారు. అది చూడడానికి రెడీగా ఉంటే మీ కొరకే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. God bless you all. Universe bless you with peace and abundance. Jai Hind. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.